ఫిరోజన్న 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 ఇప్పుడు లాంగ్ తీసుకోండి ఒకటి లాంగ్ తీసుకోండి అంటే జరుగుతా జరిపిస్తారు ఇరాన్ వచ్చినాడు కదా వాళ్ళే పడాలి సార్ ఒకసారి సార్ 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 ఒకసారి ఇటు చూడండి సార్ ఒకసారి సార్ ఒకసారి ఓకే కానీ పిక్కి ప్రేరణ నాయుడికి రండి పిక్కి అసడి పిక్కినా శివ పిక్కినా దండేజానా బాబు కొంచెం ఉండు సార్ సార్ కొంచెం ముందరగా అండి సార్ ఓకే సార్ ఓకే సార్ ఎన్టీఆర్ తెలుగుదేశం జిందాబాద్ చంద్రబాబు సార్ చేయాలనుకున్నారో అందరూ అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మహిళలు కూడా రక్తదానం చేయొచ్చు. డాక్టర్ గారి సూచన మేరకు రక్తదానం చేయాల్సిన వారు ఇక్కడికి వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈరోజు నందమూరి ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఫరూక్ అన్న గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అతి కొద్ది కాలంలోనే కేవలం 9 నెలల్లోనే పార్టీ స్థాపించి అధికారంలోకి చేపట్టి ప్రజల గుండెల్లో ఒక రామునిగా కృష్ణునిగా గుండెల్లో ఉన్నాడు ప్రజలలో.
ఎందుకంటే ఆ రోజు ఒకటి కూడు గుడ్డ అనే నిదానంతో పార్టీ స్థాపించి ప్రతి ఒక్కరికి ఇండ్లు బట్టలు ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే ఆ రోజు పార్టీ స్థాపించడం జరిగింది. ఈ రోజుకి కూడా అదే విధానంతో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ రోజు ఎంతో ప్రజలు 2019 నుంచి ఈ రోజుకి రాష్ట్రము గత 20-30 సంవత్సరాలు ఎన్నికిపోయింది. దాంతోనే ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రోజు కార్యకర్తలు వచ్చి పాల్గొని ఇక్కడ రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫరూక్ అన్న గారు ఈరోజు దాదాపుగా 400-500 మంది రక్తదానం కూడా ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ప్రజలకు అందరికీ నేను కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోయి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుని మనం గౌరవ సభలోకి పంపించాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాను. నందమూరి తారక రామారావు గారి 28వ డెత్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేమంతా. ఈరోజు మీరు చూస్తున్నారు చాలా పెద్ద ఎత్తున మనం ఇక్కడ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిపినాం. చాలామంది ముందుకు వచ్చినారు, చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్లానే అందరూ ఒకటే చెప్తున్నారు, మీరు ఏమంటే మీరందరూ ధైర్యంగా ఉండండి, ఈసారి మేమంతా కష్టపడతాం, మేమంతా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేసే వరకు, నంద్యాల ఫరూక్ గారికి గెలిపించే వరకు మేమంతా కష్టపడతామంటున్నాము. ఎందుకంటే ఈరోజు ఎన్టీ రామారావు గారి ఎప్పుడు పార్టీ పెట్టినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకైక వ్యక్తి ఎవరు పార్టీ మారిన ఏకైక వ్యక్తి ఎవరన్నా అంటే అది ఎన్ఎండి ఫరూక్ గారు. మా అంతా మాజీ కౌన్సిలర్స్, మా అంతా టీం మెంబర్స్ అందరు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇంతవరకు ఏ పార్టీ మారలేదు. ఒకటే జెండాని నమ్ముకున్నాం, ఒకటే జెండాతో ముందుకు వెళ్దాం. ఇన్షాల్లా ఈ ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా నంద్యాలలో కూడా అదే జెండా మనం రెఫరెండంలో వెళ్తాం. జై హింద్, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది యువకులు, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఇక్కడ బ్లడ్ ఇచ్చినారు. వాళ్ళకందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారు మనకు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నో బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి అని ఈరోజు మేము గర్వంగా చెప్పదలుచున్నాము. ఎందుకంటే ఎంతో మందికి 2 రూపాయల కిలో బియ్యము, తెలుగుగా మన ప్రాంతానికి రాయలసీమకు ఎన్నో పథకాలు కానీ, ప్రాజెక్టులు కానీ, సంక్షేమ పథకాలు కానీ తెచ్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు అని చెప్పదలుచుకుంటున్నాను. ఈరోజు అన్న ఎన్టీఆర్ గారి 27వ వర్ధంతి కంప్లీట్ అయిపోయింది. 28వ అన్నగారు చనిపోయేటప్పుడు కూడా అన్నగారితో వారి క్యాబినెట్లో మంత్రిగా కూడా నాకు అవకాశం దక్కింది. చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. చాలా గత స్ఫూర్తిలో ఆలోచించుకుంటే, ఎన్టీ రామారావు గారిని ఆలోచించుకుంటే వారి వల్ల ఈరోజు ఈ స్థాయికి నేను ఎదగడం జరిగింది. ఎన్టీ రామారావు గారు లేకపోతే రాజకీయంగా ఈ స్థాయికి ఎదిగేవారి కాదు. ఎన్టీ రామారావు గారి పార్టీలో ఆరోగ్యం వచ్చేవారు. యువకులుగా కౌన్సిలర్గా ఉన్నప్పుడు నేను కానీ, నా పక్కన వచ్చేది కానీ, ఇంకా చాలామంది నా మిత్రులు చాలామంది లేరు, చాలామంది కాలం అయిపోయినారు. అందరూ కూడా మనం ప్రోత్సాహంతో రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ నుంచి చేరిన తర్వాత మన పూర్తిగా ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారితో, యువకులు లోకేష్ గారితో అందరితో కూడా మంత్రివర్గంలో స్థానం కలిగించింది. అలాగే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా ఏదో ఒక అవకాశం కల్పించి తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీ రుణం లేదు. ఎన్నడూ నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ తీర్చుకోలేదు. ఆ రకంగా ఎన్టీ రామారావు గారు ఇప్పుడు కూడా పార్టీ అధికారం వచ్చిన తర్వాత నాకు అవకాశం కలిగింది. కాబట్టి పార్టీకి విధేయతగా విధేయుడిగా ఉంటూ పార్టీకి సేవలు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు వారి వర్ధంతిని ఘనంగా జరుగుతూ ఉన్నాం. ఇప్పుడు రామారావు గారి గురించి చెప్పాలంటే చాలా చరిత్ర వార్తలు మంచిగా చేశాం. కాబట్టి దాదాపుగా చాలా విషయాలు రామారావు గారితో చెప్పాము. రామనగర్ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఎన్టీ రామారావు గారు ఫోన్ చేశారు. డైరెక్ట్గా నమస్కారం కడుక్కున్నాను. ఆయన ఏ ఫోన్ చేసినా ఫస్ట్ నమస్కారం నమస్కారం కడుక్కున్నాను. సార్ రామనగర్ కార్యక్రమం ఏర్పాటు చేశాము,
వాళ్ళకు లాఠీలు కావాలా మన మార్గం లారీ లాఠీలు ఆరోగ్యం మరి ఆయనతో చాలా చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా అనుభూతులు ఉన్నాయంట. అది ఎన్ని నివరించుకోవాల్సిన అవసరం జరిగింది కాబట్టి లేకపోవడం చాలా దురదృష్టకరమైంది. సరే మన చేతులు లేదు, దృష్టి ఏదేమైనా సరే ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా కలిసి ఉన్నది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో అదేవిధంగా మిత్రులు కూడా చాలా మంది వచ్చారు. మన ప్రభుత్వం గారు మాజీ ఎమ్మెల్యే మన పార్టీ అధ్యక్షులు, మన మండల అధ్యక్షులు అందరూ రావడం జరిగింది. అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు తప్పకుండా మరి ఈరోజు వర్ధంతి కాబట్టి చాలా కదా కొద్దిగా ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో రక్తదానం చేసే ప్రతి కార్యకర్తలు ప్రతి ఒక్క కూడా నా ధన్యవాదాలు తెలుస్తున్నాను.